మంత్రి పొంగులేటి గారు మాకిచ్చిన హామీలను అమలు చేయండి. తహసీల్దార్కు రాకాసి తండా వరద బాధితుల వినతి. ఇప్పటిదాకా చెప్పింది ఇదే. రాకాసి తండకు వరదలు వచ్చి తండే కొట్టుకపోయింది. ఇండ్లే కొట్టుకపోయినాయి, గుడిసెలే ఆగమైపోయినాయి, ఊర్లే ఆగమైపోయినాయి. దాంట్లో రాకాసి తండా ఒక్కటి. మరి ఈ దొర ఏం హామీ ఇచ్చిండు? మళ్ళా నేను 8 మందిని గెలిపించినా, నేను కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా అని ప్రగల్భాలు పలుకుతాడు. ముఖ్యమంత్రి కావాలనుకునేటోడు తండా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడా పొంగులేటి గారు? కావలసినంత డబ్బులు ఉన్నాయి, మరి పాపం రాకాసి తండా ప్రజలు ఇరుక్కున్నారు ఆ వరదలలో. ఇగో వీళ్ళు వాళ్ళే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా గ్రామం ఆకేరు వరద ప్రభావానికి గురైన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయండి అంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం రాకాసి తండా ముంపు బాధితులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు తహసీల్దార్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వర్షాకాలంలో ఆకేరు ప్రభావంలో తండా ముంపునకు గురైనప్పుడు ఇచ్చిన హామీ 6 నెలలైందని తెలిపారు. ఆ హామీ ఏందో రాసుకురాలేదు కదరా నాయన. 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడా, 2 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. తండ బిడ్డలు కొట్టరు, తిట్టరు, పాపం వాళ్ళే తిరిగి ఆగిపోతారు. బస్ ఛార్జీలు వెళ్ళక ఏదో ఒక రోజుగా మా ఇంటికి రారు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు అనుకుంటున్నారు కావచ్చు. కానీ అదే రాకాసి తండకు మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా బిచ్చగాడిలాగా ఒక బిచ్చం పట్టుకొని పోతావు. మీ ఓట్లు మాకేయండి అయ్యా అని పోతావు. గప్పుడు గుర్తుంచుకుంటారు. ఈ 6 నెలలు వాళ్ళు గోస పెడతానో కావచ్చు, కానీ గప్పుడు గుర్తుంచుకుంటారు. ఈడీ వచ్చే, సిబిఐ వచ్చే, నీ ఇంట్లో సోదాలు చేసే పైసలు మురిగిపోతాయా? మీలాంటి వాళ్ళ బొంద మీద పెట్టుకొని పోతారా మీరు పైసలు తీసుకుపోయేటప్పుడు? తండ ప్రజల యాగమైనప్పుడు 6 నెలలు అవుతుందట వరద ముంపుకు గురై. 6 నెలల నుండి కనీసం మీ ముఖం చూపేయకపోతే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోవాలా? వీళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని అలసిపోవాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా, కోటాను రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం హామీ ఇచ్చిందో మరి? 15,000 ఇస్తామని అయితే అప్పుడు మీ ప్రభుత్వం చెప్పింది. కానీ మరి వ్యక్తిగతంగా మీరేం హామీ ఇచ్చిండ్రు? అది నెరవేర్చండి. మళ్ళా కరెక్ట్ 3 సంవత్సరాలే ఉన్నాయి. ఇక 3 సంవత్సరాల్లో ఆకేరు సంబంధించిన ఆ ప్రాంతానికి మీరు పోక తప్పది. వాళ్ళు అదే గుర్తు చేసుకొని మమ్మల్ని తిప్పల పెట్టినామని అప్పుడు ఏ గుణపాఠం చెప్పాలో నీకు ఆ గుణపాఠం చెప్తారు. జాగ్రత్తగా నువ్వు వాళ్ళకి ఏం హామీ ఇచ్చినావో ఆ హామీని నెరవేర్చు. వాళ్ళని ఇట్లా తిప్పల పెట్టకు. బొందల మీద పెట్టుకొని పోతారా పైసలన్నీ? పైసలో ఏం పైసలే?